హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో బర్త్డే కేక్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. అది కూడా మీరు బేకరీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దీనికోసం 3 ఎగ్స్ని తీసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. బ్లెండర్ ఉంటే బ్లెండర్తో బీట్ చేసుకోవాలి, లేదంటే విస్కర్తో అన్నా చేసుకోవాలి. కాకపోతే విస్కర్తో కొంచెం టైం పడుతుంది కదా, సో బ్లెండర్తో అయితే కొంచెం త్వరగా అయిపోతుంది. ఇందులోని అరకప్పు పంచదార వేసుకోవాలండి. అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం బ్లెండ్ చేసుకోవాలి. పంచదార కరిగేంత వరకు మనం అలా బ్లెండ్ చేస్తూనే ఉండాలండి. మంచి క్రీమీ టెక్స్చర్ రావాలి. ఇప్పుడు మిగతా మొత్తం షుగర్ అంతా వేసేసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా మనం బ్లెండ్ చేసుకుంటే మనకి కేక్ అనేది చాలా క్రీమీగా వస్తుంది, స్పాంజీగా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం. దీన్ని కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. అలాగే ఇందులో 3/4 కప్పు రిఫైన్డ్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్నాక బాగా బ్లెండ్ చేసుకోవాలి, ఆయిల్ అంతా కలిసేటట్టు. ఇప్పుడు మనం బీటర్ తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం ఇందులో ఫ్లోర్ కలుపుకుందాం, మైదా కలుపుకుందాం. ఇందులో దీనికోసం నేను 1 కప్పు వరకు తీసుకున్నాను. అరకప్పు పంచదారకి అరకప్పు మైదా తీసుకుందాం. అలాగే ఇందులో బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకున్నానండి. ఇది బాగా జల్లించుకొని వేసుకోవాలి, అప్పుడే మనకి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇలా జల్లించుకున్న మైదాని మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి. ఒకే డైరెక్షన్లో మనం మైదా పిండి అనేది కలుపుకోవాలి. మన కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం కేక్ మౌల్డ్ తీసుకుని ఆయిల్ రాసుకొని బటర్ పేపర్ వేసుకొని కేక్ బ్యాటర్ అందులో వేసేసుకోవాలి. మన చేతులతో మనమే కేక్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుందండి. చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా. ఇదే కేక్ బ్యాటర్ని మీకు కావాలంటే కప్ మౌల్డ్స్లో కూడా వేసుకోవచ్చండి. కప్ కేక్స్లా చేసుకోవచ్చు. కేక్ బ్యాటర్ ఇలా వేసుకున్నాం కదండి, ఇప్పుడు ట్యాప్ చేసుకోవాలి. మధ్యలో ఎయిర్ బబుల్స్ ఉంటే అయిపోతాయి. దీనికోసం రెడీగా పెట్టుకున్న గిన్నెలో పెట్టేసుకుందామండి మన కేక్ మౌల్డ్ని. మూత పెట్టేసుకుని 45 మినిట్స్ మనం బేక్ చేసుకోవాలండి. చూడండి, మనకి కేక్ అనేది ఇలా రెడీ అయిపోతుంది. ఒకసారి టూత్పిక్ పెట్టి చూసుకుంటే మనకి ఉడికిందో లేదో తెలిసిపోతుంది. కేక్ చల్లారిన తర్వాత మనం ఎడ్జెస్ ఎలా కట్ చేసుకోవాలండి. మనకి అప్పుడే కేక్ అనేది చాలా ఫ్రీగా వస్తుంది. మనం ఇప్పుడు ప్లేట్లోకి టర్న్ చేసుకుందామండి. కేక్ ఇలా ట్యాప్ చేసుకోవాలండి మనం, అప్పుడే మన కేక్ నీట్గా వస్తుంది. చూడండి, మనకి కేక్ ఎంత స్పాంజీగా ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు ఇంకా కేక్ని మనం డెకరేట్ చేసుకోవడమేనండి. మనం 3 లేయర్స్గా మనం కేక్ రెడీ చేసుకోవాలి, కట్ చేసి పెట్టుకోవాలండి. చూడండి ఎంత స్పాంజీగా ఫ్లఫీగా వచ్చిందో కేక్. ఇలా 3 లేయర్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికోసం 1/4 కప్పు వాటర్, అలాగే 2 స్పూన్స్ పంచదార తీసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. మన కేక్స్ మీద లేయర్ మీద వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక కేక్ క్రీమ్ అనేది వేసుకోవాలండి. ఇది కూడా లేయర్గానే వేసుకోవాలి, మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా. మనం 3 లేయర్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ 3 లేయర్స్ కూడా మనం ఇలాగే చేసుకోవాలి. ఇలా ఫుల్గా క్రీమ్ వేసుకొని అలాగే షుగర్ వాటర్ వేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లేయర్ పెట్టేసుకున్నాం కదా, అలాగే సేమ్ ప్రాసెస్ షుగర్ వాటరు అలాగే క్రీమ్ వేసుకొని పెట్టేసుకోవాలి. హోమ్మేడ్ కేక్ క్రీమ్ అండి. దీని వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి.
ఇలా 3 లేయర్స్ వేసుకొని కేక్ మొత్తం క్రీమ్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ వేసుకొని కొంచెం కలర్ కలిపానండి. సో అందుకే మనకు కొంచెం ఆరెంజ్ కలర్లో వచ్చింది. కేక్ చివరన ఇలాగ బోర్డర్లో వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్. సో ఇప్పుడు కేక్ టాప్లోని ఇలా కొంచెం కొంచెంగా ఫ్లవర్స్ కింద వేసుకుంటే చూడడానికి లుక్ బాగుంటుందండి. మీరు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకోవచ్చు పైన. నేనైతే ఇలా వేసుకున్నానండి. సో చూడండి, ఓవర్లుక్ మన కేక్ అనేది రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఈ కేక్ ఇంట్లో ట్రై చేసి నా కామెంట్స్ రూపంలో చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.